Hello aspirants, welcome to my channel Smart Journey to Success. Welcome back to our TGPSC GY preparation. So paper 2 part B topics ని డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈరోజు బిల్డింగ్ స్కూల్ మిషన్ అండ్ విజన్ టాపిక్ ని డిస్కస్ చేద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. A school is an organization because it has clear goals and objectives, defined structure, teachers, principal and staff, rules and regulations, division of responsibilities, decision making system, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం ఒక ఆర్గనైజేషన్ అని చెప్తామన్నమాట. ఓకే, సో క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఒక ఆర్గనైజేషన్ అనేది గోల్ ఓరియంటెడ్గా వర్క్ చేస్తుంది. ఆర్గనైజ్ స్ట్రక్చర్, అకౌంటబిలిటీ, కోఆర్డినేషన్ అమాంగ్ స్టాఫ్, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఓకే, ఏ సక్సెస్ఫుల్ స్కూల్ కంటిన్యూస్లీ ఎవాల్వ్స్ ఇన్ ఏ లెర్నింగ్ ఆర్గనైజేషన్. ఎప్పుడైతే ఒక సక్సెస్ఫుల్ స్కూల్ ఉంటుందో లెర్నింగ్ ఆర్గనైజేషన్ అంటే కంటిన్యూస్గా వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారనమాట. ఓకే, విజన్ అండ్ ద మిషన్. సో వాట్ ఈస్ విజన్? విజన్ ఈజ్ ద ఫ్యూచర్ ఇమేజ్ ఆఫ్ వాట్ స్కూల్ వాంట్స్ టు బికమ్. నెక్స్ట్ అంటే అసలు స్కూల్ ఎక్కడికి వెళ్ళాలి అనేది ఫ్యూచర్ ఇమేజ్ అనమాట. దట్ ఈస్ ద విజన్. ఓకే, ఇట్ రిఫ్లెక్ట్స్ డ్రీమ్స్, వాల్యూస్, లాంగ్ టర్మ్ ఆస్పిరేషన్స్, ఫ్యూచర్ డైరెక్షన్. ఓకే, డెఫినేషన్. విజన్ టెల్స్ వాట్ ద స్కూల్ కెన్ అండ్ షుడ్ బికమ్. ఓకే, ఇప్పుడు విజన్ ఏంటి అంటే స్కూల్ ఎక్కడి వరకు అంటే ఏ లెవెల్ వరకు తీసుకెళ్ళాలి అనేది. ఓకే, మిషన్. మిషన్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ ద స్కూల్ డస్, వై ఇట్ ఎగ్జిస్ట్, ఫర్ హూమ్ ఇట్ వర్క్స్, హౌ ఇట్ విల్ అచీవ్ ఇట్స్ విజన్. విజన్ అంటే లాంగ్ టర్మ్ ప్రాసెస్. దాన్ని అచీవ్ చేయాలంటే వి నీడ్ ద విజన్. మిషన్ ఈజ్ మోర్ స్పెసిఫిక్ దాన్ విజన్. విజన్ని మనం అచీవ్ చేయాలి అంటే మిషన్ వర్క్ చేయాలన్నమాట. రైట్? సో డిఫరెన్స్ బిట్వీన్ విజన్ అండ్ ద మిషన్. ఫ్యూచర్ ఓరియంటెడ్ విజన్ అనేది ఫ్యూచర్ గోల్ అనమాట. ఇప్పుడు మన గోల్ ఎట్లా ఉంది? గవర్నమెంట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలనేది దట్ ఈజ్ అవర్ విజన్. విజన్ అంటే ఇప్పుడు నువ్వు ప్రజెంట్ ఆ విజన్ కోసం ఏదైతే వర్క్ చేస్తున్నావో, ఏదైతే నువ్వు స్టడీ చేస్తున్నావో అది అనమాట. ప్రజెంట్ ఓరియంటెడ్, బ్రాడ్, స్పెసిఫిక్, షోస్ డెస్టినేషన్స్, షోస్ పాత్, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఇంప్లిమెంటేషన్, బేస్డ్ ఆన్ వాల్యూస్, బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్స్. సో ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్. మన గోల్ ఏంటి? గవర్నమెంట్ జాబ్, రైట్? సో అది విజన్. విజన్ అంటే ఏంటి? నువ్వు డైలీ ఏదైతే వర్క్ చేస్తున్నావో విజన్ని రీచ్ అవ్వడానికి, అది విజన్ అనమాట. ఓకే, సో నీడ్ ఫర్ విజన్ అండ్ మిషన్. వితౌట్ ఎ క్లియర్ విజన్ అంటే నీకు ఒక ప్రాపర్ విజన్ లేని టీచర్స్ లోస్ మోటివేషన్, ప్లానింగ్ బికమ్స్ వీక్, కోఆర్డినేషన్ డిక్రీజెస్, స్కూల్ ఇంప్రూవ్మెంట్ ఫెయిల్స్. సో ఇప్పుడు ఇక్కడ నీకు ఎగ్జాంపుల్ మన ప్రిపరేషన్ తీసుకొని చెప్తాను నేను. ఇప్పుడు మనకి అసలు ఏం చదువుతున్నాం, దేనికోసం చదువుతున్నామో మనకు క్లారిటీ లేనప్పుడు నీకు ఎంత మోటివేట్ చేసినా వేస్ట్ అనమాట. అసలు నువ్వు ఏం కావాలనుకుంటున్నావో నీకే క్లారిటీ లేదు. ఫస్ట్ నీకు 10 మెంబర్స్ వచ్చి మోటివేట్ చేసినా అసలు నీకు ట్రాకే తెలియదు కదా. నువ్వు ఎంత ప్లాన్ చేసుకుంటున్నావు, బట్ అది ఎక్కడికి, దేనికోసం ప్లాన్ చేసుకుంటున్నావు. ఓకే, అది విత్ ఎ క్లియర్ విజన్. నీకు ఒక ప్రాపర్ విజన్ ఉంది అంటే నేను గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలి అని ఒక విజన్ ఉంది. సిలబస్ తీసుకుంటావు, ప్లాన్ చేసుకుంటావు, షెడ్యూల్ వేసుకుంటావు. ఓకే, ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎంతవరకు చదవాలి, సిలబస్ ఏంటి, ఇవన్నీ చూసుకుంటావు. సో షేర్డ్ గోల్స్, బెటర్ ప్లానింగ్, అకౌంటబిలిటీ, స్టూడెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, టీచర్ కమిట్మెంట్, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. What are the characteristics of vision statement? A good vision should be future oriented, inspiring, feasible, achievable, based on values, action oriented, easy to communicate, shared by all stakeholders. Okay? Characteristics of mission statement. School leaders should understand the school culture, value teachers, promote professional development, encourage collaboration, support innovation, connect with society. Learning organization. ఇంట్రడ్యూస్ బై పీటర్ సెంగ్ 1990. ఓకే, లెర్నింగ్ ఆర్గనైజేషన్ అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? పీటర్ సెంగ్. డెఫినేషన్ ఏంటి? లెర్నింగ్ ఆర్గనైజేషన్ ఈజ్ వన్ వేర్ పీపుల్ కంటిన్యూస్లీ లెర్న్, న్యూ ఐడియాస్ ఆర్ ఎంకరేజ్, టీమ్ వర్క్ ఈజ్ ప్రమోటెడ్, కలెక్టివ్ లెర్నింగ్ ఇంప్రూవ్స్ ద ఆర్గనైజేషన్. ఇంపార్టెన్స్ ఆఫ్ లెర్నింగ్ ఆర్గనైజేషన్ ఏంటి? కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, ఇన్నోవేషన్, అడాప్టబిలిటీ, బెటర్ డెసిషన్ మేకింగ్. ఓకే, improved student learning, professional growth, collaborative culture. There are the 5 disciplines of learning organization. Peter Seng garu introduce chesaru. So there are the 5 disciplines anamata. First one is systems thinking, cornerstone.
meaning looking at the school as one whole system rather than separate department. సపోజ్ ఇప్పుడు మనం ఒక స్కూల్లోకి వెళ్తే చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, సైన్స్, మ్యాథ్స్ డిపార్ట్మెంట్ ఇలా అనేసి. సో మనము సపరేట్గా చూడొద్దు అనమాట. అదన్నీ కలిపితేనే నీకు స్కూల్ అంటే ఆర్గనైజేషన్ అనేది ఎఫెక్టివ్గా రన్ అవుతుంది. సో ఇట్ షుడ్ బి ట్రీట్ యాజ్ ఓన్లీ ఓల్డ్ సిస్టమ్ని ట్రీట్ చేయాలి మనం. ఓకే, ఇప్పుడు మనకు కూడా సిలబస్, పాలిటీ, ఎకానమీ ఇవన్నీ ఉంటాయి. మనం ప్రతిదీ సపరేట్గా చదువుతూ ఉంటాం. ఓకే, కానీ మనం దానికి అంటే క్రైటీరియా ఉంటుంది కదా, మార్క్స్ దీనికి దానికి అని. ఒక్క ఇయర్ అలా ఇస్తారు, నెక్స్ట్ ఇయర్ అలా ఉండదు. అంటే నువ్వు ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్స్ని కూడా కవర్ చేయాలన్నమాట. నువ్వు కవర్ చేస్తేనే నీకు జనరల్ స్టడీస్ పేపర్ అనేది కట్ ఆఫ్కి రీచ్ అవుతావు. ఏదో ఒక బుక్ చదువుతూ అయితే రీచ్ అవ్వు కదా, ఇక్కడ కూడా అంతే. ఏ ఒక్క డిపార్ట్మెంట్ వర్క్ చేయకపోయినా ద హోల్ సిస్టమ్ విల్ కొలాప్స్. ఓకే, ఫ్యూచర్స్, హోల్ స్కూల్ అప్రోచ్, interdependence, long-term thinking, better decision making, stakeholder participation, continuous feedback. So, example, teachers, parents, students, principal and community jointly solve school problems. Personal mastery, meaning continuous personal and professional improvement. Futures, lifelong learning, self-improvement, self-awareness, personal vision, commitment to excellence. School example, teachers voluntarily attended training programs. మనకు చాలా స్కూల్స్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా, టీచర్స్కి కూడా ట్రైనింగ్ కావాలి. ఓకే, వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా అన్నీ వచ్చిన వాళ్ళు ఏం కాదు, వాళ్ళు కూడా లెర్నింగ్ చదువుతూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి కొత్త విషయాలు, అప్డేట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు టెక్నాలజీ అప్డేట్ అయింది, వాళ్ళు కూడా టెక్నాలజీని అప్డేట్ చేసుకోవాలి. సో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మెంటల్ మోడల్స్, meaning mental models are deeply held beliefs and assumptions that influence decisions. Futures, reflection, open-mindedness, inquiry, dialogue, removing wrong assumptions. School example, instead of labeling a weak student as lazy, the teacher identifies the real reasons behind poor performance. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి స్కూల్లో కూడా. అంటే ఒక వీక్ స్టూడెంట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎక్కడ వీక్ ఉన్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏమిట్లో ఉంది, దానిపైన మనం ఎక్కువ ఫోకస్ చేసామనుకోండి, అట్లీస్ట్ వాళ్ళు ఆ రూట్లో అన్న క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందరికీ స్టడీసే రావాలి, అందరు ఫస్ట్ డే రావాలి అంటే అవ్వదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దానిపైన ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళని ఐడెంటిఫై చేసి మనం ఆ రూట్లో తీసుకెళ్ళడం చాలా బెటర్ అనమాట. సక్సెస్ అవుతారు ఈజీగా. నీకు ఇంట్రెస్ట్ రూట్లో నువ్వు చదువు అని మనం ఫోర్స్ చేసామనుకోండి, వాళ్ళు నువ్వు ఎంత ఫోర్స్ చేసి నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు చదవలేరు అనమాట. సో వాళ్ళకి అసలు ఏం ఇంట్రెస్ట్ ఉంది, ఫస్ట్ మనం అలా ఐడెంటిఫై చేయాలి. సో ప్రతి స్కూల్ కూడా ఒక వీక్ స్టూడెంట్ నువ్వు లేజీ, నువ్వు ఏం చదవవు అనకుండా టీచర్ ఐడెంటిఫై చేయాలన్నమాట. అసలు ఎందుకు పూరున్నాడు, వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంది అనేది అర్థం చేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ సక్సెస్ అవుతారు డెఫినెట్గా. షేర్డ్ విజన్, మీనింగ్ ఎవ్రీ వన్ వర్క్స్ టువర్డ్స్ ద సేమ్ స్కూల్ గోల్స్. ఫ్యూచర్స్, కామన్ పర్పస్, కమిట్మెంట్, మోటివేషన్, ఓనర్షిప్, కొలాబరేషన్. టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ అండ్ ప్రిన్సిపల్ టుగెదర్ ప్రిపేర్స్ ద స్కూల్ విజన్. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఒక్కడు వర్క్ చేస్తే సరిపోదు, టీచర్స్ వర్క్ చేయాలి, పేరెంట్స్ వర్క్ చేయాలి, స్టూడెంట్స్, ప్రిన్సిపల్ అండ్ ఈవెన్ స్కూల్ డిపార్ట్మెంట్ కంప్లీట్. అంటే బస్ డ్రైవర్స్ దగ్గర నుంచి ఆయాస్ వరకు ప్రతి ఒక్కరు కూడా స్కూల్స్ విజన్ కోసం వర్క్ చేస్తేనే మనం రీచ్ అవుతామన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము, మనం ఒక్కరం ప్రిపేర్ అవుతున్నాము వచ్చి అంటే అవ్వదు, మనకి సపోర్ట్ కావాలి, మనకు ఒక మోటివేషన్ కావాలి, రైట్? సో ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మనకి ఇవన్నీ ఏం లేకుండా మనం చెయ్యాలి అనుకుంటాము, వెళ్తాము, కానీ కొద్దిగా మనకి ట్రావెల్ చేస్తాము, స్ట్రక్ అయిపోతుంది అక్కడే మనకి. టీమ్ లెర్నింగ్, మీనింగ్ లెర్నింగ్ టుగెదర్ త్రూ టీమ్ వర్క్. Futures, dialogue, cooperation, knowledge sharing, collective problem solving, mutual respect. Teachers jointly prepare lesson plans. Role of leader in learning organization. Peter Senge describes the leader as designer. Designs vision, mission, policies, systems, learning processes. Steward protects the vision, inspires the others, serves the organization, builds trust. Teacher guides learning, encourages innovation, develops people's abilities, promotes systems thinking. Issues in building a learning organization. Organizational imperatives, knowledge management, technology, global competition, continuous learning. Sophistication and deposition, resistance to change,
lack of skills, lack of motivation, fear of evaluation. Democratic spirit and vision need participation, dialogue, respect for different opinions, shared responsibility. The benefits of learning organization: better quality education, improved teaching learning, innovation, teacher empowerment, student success, better teamwork, shared responsibility, continuous improvement, strong leadership, adaptability to change. Important thinkers: Peter Singh, contribution, learning organization and 5 disciplines. Bennis and Nanis, vision in leadership. Davis, organizational goals. So this is about the building mission and vision of the schools. Okay, so in the next video we are going to discuss institutional development planning and implementation of institutional plan. Okay, so ఇలాగే సపోర్ట్ చేయండి, నేను కంప్లీట్ సిలబస్ని డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఫర్ డైలీ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.